హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిందిలో భాగంగా మొదటగా నబీల్ వాళ్ళ అమ్మగారు, తర్వాత రోహిణి వాళ్ళ అమ్మగారు, ఇప్పుడు యష్మి వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. ఇక యష్మి వాళ్ళ నాన్నగారిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది యష్మి. పప్పా ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నానమ్మ అంటే, అమ్మ ఎలా ఉంది అంటే అందరూ బాగున్నారు అంటూ చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ కూడా హౌస్లోకి వెళ్ళారు. ఈ కిందిలో భాగంగా యష్మి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరి పరిచయం చేస్తుంది వాళ్ళ నాన్నగారికి. ముందుగా అందరికంటే నిఖిల్ని పరిచయం చేసింది. నాన్న నిఖిల్ తెలుసు కదా అంటే, ఎందుకు తెలీదు నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ బాబు, మా అమ్మాయిని దగ్గరుండి చాలా మంచిగా యాజ్ ఏ ఫ్రెండ్గా చూసుకుంటున్నావు. అంతేకాకుండా నీ గేమ్ చాలా బాగుంటుంది నాన్న, ఇంకొంచెం బెటర్గా ఆడతావేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ ఫైర్ నీలో ఉంది కాబట్టి అంటూ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నానంటే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత ప్రేరణని పరిచయం చేసింది. ఇక ప్రేరణని ఒక్కసారిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నువ్వు ఒక అక్కలాగా యష్మిని దగ్గరుండి చూసుకుంటున్నావు చూడు, నిజంగా చాలా గర్వంగా ఉంది. ఆ యష్మికి ఏమైనా సరే నువ్వు దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకోవడం, ఫుడ్ విషయంలో కానీ ఏడిస్తే దగ్గరుండి ఓదార్డం, నిజంగా మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు వాళ్ళ నాన్నగారు. ఇక ఈ తరహాలోనే పృథ్వీని కూడా పరిచయం చేశారు. పృథ్వీని పరిచయం చేసింది యష్మి. అయితే పృథ్వీ, ఎందుకు నువ్వెప్పుడు గెడ్డం తీయవు, ఎవరికైనా మాట ఇచ్చావా ఏంటి అని అనగానే, లేదంకుల్ అదేమి అంటే కోపం తగ్గించుకున్నావు, గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు ముగ్గురు గురించి ఏం చెప్పారంటే, కామెడీ ఎవరైనా హౌస్లో చెయ్యాలి అంటే అది మీ తర్వాతే, మీ ముగ్గురు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్ళి, గౌతమ్ చాలా బాగా గేమ్ ఆడుతున్నావయ్యా, ఇంకా బాగా గేమ్ ఆడాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరి గురించి కూడా ఒక్కొక్క విధంగా చెప్పుకొచ్చి ఆ తర్వాత ఒంటరిగా యష్మితో మాట్లాడారు వాళ్ళ నాన్నగారు. ఇక యష్మితో మాట్లాడి చెప్పిన మాటలు ఏంటంటే, యష్మి అప్పుడప్పుడు ప్రేరణ, విష్ణు, అలాగే నిఖిల్, పృథ్వీతోనే కాకుండా అవినాష్, అలాగే టేస్టీ తేజ వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడుతూ ఉండమ్మా అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే బయట కన్నడ బ్యాచ్ అని ట్రోలింగ్ అవుతుంది కదా, అందుకే బహుశా వాళ్ళ నాన్నగారు ఇలా చెప్పుంటారు. అంతేకాకుండా నిన్ను చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నిన్ను ఇండస్ట్రీలో సపోర్ట్ చేసింది లేదు, కానీ ఇక నుంచి నేను నీకు సపోర్ట్ చేస్తాను అనగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. నువ్వు కప్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ యష్మికి వాళ్ళ నాన్నగారు చెప్తున్న సందర్భంలో బిగ్ బాస్ కలగ చేసుకొని మీరు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పగానే అందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడ్కోలు చెప్పేసి యష్మి వాళ్ళ నాన్నగారిని బయటికి పంపించారు. మరి మొత్తంగా యష్మి వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.